హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రోజు పల్లీ చట్నీ చేయాలంటే పల్లీలు పుట్నాలు అన్నీ ఫ్రై చేసి మిక్సీ చేయాలి. ఓ రోజు చట్నీ ఫాస్ట్గానే చేసేస్తుంటాము. కొన్ని రోజుల్లో చట్నీ చేయని అస్సలు ఓపికే ఉండదు కదా. అలాంటి టైంలో ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ మీకు బాగా యూజ్ అవుతుంది. పౌడర్ మీ దగ్గర రెడీగా ఉంటే తగినన్ని వాటర్ ఈ పౌడర్లో మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుంది. రోజు ఇడ్లీ దోశల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా, కొత్తిమీర, టమాటా చట్నీ ఇలా రకరకాల చట్నీలు చేస్తుంటారు. టమాటా లేదా పుదీనా చట్నీ చేసుకున్నప్పుడు కొంతమందికి పల్లీ చట్నీ తినాలనిపిస్తుంది కదా. ఆ టైంలో మీకు ఈ చట్నీ పొడి బాగా యూజ్ అవుతుంది. లేదా మీరు ఏదైనా ట్రిప్స్కి 3 to 4 days ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ చట్నీ పొడి ట్రావెల్ మిక్స్గా కూడా బాగా యూజ్ అవుతుంది. చట్నీ పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 month వరకు బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చట్నీ పొడి కోసం నేను మెయిన్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. పల్లీలు, శనగలు, అల్లము, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు అండ్ జీలకర్ర. చట్నీ పొడి ఎండుమిరపకాయలతో చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చట్నీ పొడి కోసం ముందు ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పల్లీలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాలు తీసుకోండి. శనగల్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న పుట్నాలు, పల్లీలు, జీలకర్ర ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో 8 ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ప్యాన్లో కొంచెం చింతపండు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లిపాయలు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారాకే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాలు, జీలకర్ర వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ముందు పప్పులన్నింటినీ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సార్ మన రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా పప్పులు గ్రైండ్ చేసేసాక ముందుగా ఫ్రై చేసుకున్న చింతపండు, అల్లం, వెల్లుల్లి వేసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ క్వాంటిటీలో వేయడం వల్ల చట్నీ పౌడర్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ చట్నీ పొడికి పోపు పెట్టేద్దాం. ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ పొడి వేసుకొని చట్నీ పొడిలో పోపు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. చట్నీ పొడిని ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోండి. చట్నీ పొడిని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకొని పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే 1 month వరకు కూడా అస్సలు పాడవదు. బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ చట్నీ పొడి 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదు. చట్నీ పొడితో ఇన్స్టెంట్ చట్నీ ఎలా చేశానో చూసేద్దాం రండి. ఇన్స్టెంట్ చట్నీ టేస్ట్ అయితే నార్మల్గా మీరు మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీ లాగే ఉంటుంది. చట్నీ టేస్ట్ చేసిన వాళ్ళు మీరు చెప్పే వరకు కనుక్కోలేరు ఇది ఇన్స్టెంట్ చట్నీ అని. ఇన్స్టెంట్ చట్నీ కోసం మీకు నచ్చినంత చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ల వరకు చట్నీ ప్రీమిక్స్ పౌడర్ తీసుకున్నాను. చట్నీ ప్రీమిక్స్ పౌడర్లో మీ చట్నీ తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, నార్మల్ మంచినీళ్ళతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోండి. నేనైతే చట్నీ మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. చూసారా ఇన్స్టెంట్ చట్నీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ మీరు ట్రై చేసి ఇన్స్టెంట్ చట్నీ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ వల్ల మీకు ఎంత చట్నీ కావాలో అంతే మిక్స్ చేసుకోవచ్చు. చట్నీ కూడా వేస్ట్ అవ్వదు. రెసిపీ నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.